హలో అండి. ఇప్పుడు పులిహోర చేస్తున్నాను. ఈ పులిహోర 5 మినిట్స్లో చేసుకోవచ్చు నిమ్మకాయతో. ఈ పులిహోర ఎవరైనా చేసుకోవచ్చు 5 మినిట్స్లోనే. ప్రాసెస్ అంతా వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. లాస్ట్ వీడియోలో ఒక స్టోరీ చెప్పాను కదా, సగం దాని కంటిన్యూషనే ఇదనమాట. ఇది ఒక ఫేమస్ మూవీ స్టోరీ. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, కానీ నాకు ఆ మూవీ చాలా నచ్చింది. ఈ సినిమాలో హీరోకి ఎంత దేశభక్తి ఉంటుందంటే, అసలు మన దేశం కోసం తన ప్రాణాలని ఇవ్వడానికైనా రెడీగా ఉంటాడనమాట. అంత ధైర్యం ఉంటుంది కాబట్టి మన శత్రు దేశమైన పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళల్లో ఒక మనిషిలాగా కలిసిపోయి అక్కడ ఒక 2-3 ఇయర్స్ ఏ పని అంటే ఆ పని చేస్తూ అక్కడ అందరితో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళతో గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. ఒక్కొక్కసారి సినిమా చూస్తుంటే మనకే డౌట్ వస్తుంది, వీళ్ళు మన ఇండియన్సేనా అన్నట్టు. అసలు అంత గట్టిగా కలిసిపోతారు వాళ్ళల్లో అంత నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు వాళ్ళతోని. ఇక్కడ మన హీరో మాత్రం హైలైట్. అసలుకి మన హీరో అసలు పాకిస్తాన్ని గడగడలాడిస్తాడు అనమాట. ఒక్క రౌడీని లేకుండా అందరు రౌడీలను చంపేస్తాడు. వాళ్ళకి బుర్ర నిండా కుట్రలే. ఇండియాకి ఎట్లా అన్యాయం చేద్దాము, ఇండియాలో ఏం బాంబులు వేద్దాము, ఎవరిని చంపుదాము, ఇండియా యూత్ని ఎట్లా ఖరాబ్ చేద్దాము, వాళ్ళకి మత్తు మందుల పదార్థాలు ఎట్లా అలవాటు చేద్దాము, ఇండియాకి ఎట్లా డమ్మి నోట్లను సరఫరా చేద్దాము, ఇదే వాళ్ళ బుర్రల నిండా ఇదే ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏం చేసేది లేదు, వాళ్ళని చంపడమే ఒక పెద్ద ప్లాన్ అన్నమాట. అసలు ఆయన అంత పెద్ద గ్యాంగ్లతో పని చేసుకుంటా కూడా ఇండియాకి స్పైగా పనిచేసేటప్పుడు ఎంత ఒక్క సీక్రెట్ కూడా బయటకి రాకుండా అసలు ప్రీ ప్లాన్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఆఖరికి తన వైఫ్కి కూడా తెలియదు. ఆయనకు పెళ్ళయి ఒక బాబు 7 ఇయర్స్ 8 ఇయర్స్ వచ్చే వరకు కూడా తన వైఫ్కే తెలియదు తన భర్త ఇండియన్ అని. అంత సీక్రెట్గా ఇండియా కోసం పనిచేసి అసలు ఇండియాని చాలా సంవత్సరాలు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి చాలా పెద్ద పెద్ద కుట్రల నుంచి ఇండియాని కాపాడుతాడు ఆయన. ఆ గ్రేట్ పర్సన్కి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి. బాయ్.